వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పొలిటికల్ హీట్ ఒక డిబేట్ అయితే భారతదేశం మొత్తం మీద కూడా జరుగుతుంది. సో శ్రీలంకకి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఐలాండ్ అనేటువంటిది 1974లో ద దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు ఒక అగ్రిమెంట్లో భాగంగా వాళ్ళకు ఫ్రీగా దారాదత్తం చేసేశారు. సో ఇచ్చేశారు. సో సాధారణంగా తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఏదైతే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఇచ్చారు అనే ఆరోపణలు చేశారు. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతమైనటువంటి దాన్ని శ్రీలంకకి ఏ విధంగా ఇచ్చారు, ఒక అగ్రిమెంట్లో భాగంగా ఇవ్వడం జరిగింది. అసలు మన ప్రాంతాన్ని ఎందుకు ఇచ్చేశారు, ఇదొక క్వశ్చన్. అయితే సాధారణంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతాన్ని వేరే దేశాలకు ఇవ్వాలి అంటే రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి చేస్తూ 1960లో బెరూబారి యూనియన్ కేసు అనేది మనకి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించి ఏదైనా ఒక టెరిటరీని వేరే దేశాలకు ఇవ్వాలి అంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఇవ్వచ్చు. ఈవెన్ 2015లో మీరు గమనిస్తే 111 ప్రాంతాలని బంగ్లాదేశ్కి ఈ యొక్క ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్లో భాగంగా, సో ఈ యొక్క ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్లో భాగంగా భారతదేశం నుంచి 111 ప్రాంతాలని బంగ్లాదేశ్కి ఇచ్చేసాము. అండ్ బంగ్లాదేశ్ నుంచి మనం ఒక 51 ప్రాంతాలని తీసుకోవడం జరిగింది. ఇది 100వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. మరి ఇన్ని సవాళ్ళు ఉన్నటువంటి అంశంలో ఈ కచ్చతీవు ఐలాండ్ అనేటువంటిది, అసలు కచ్చతీవు ఐలాండ్ అనేది భారతదేశంలో ఎక్కడ ఉంది అంటే దీనికి ఇప్పుడున్నటువంటి పొలిటికల్ డిబేట్లో భాగంగా శ్రీలంకకి ఎందుకు ఇచ్చేయడం జరిగింది, అసలు సమస్య మొత్తాన్ని కూడా ఒక 5 to 10 మినిట్స్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఇండియా మ్యాప్లో సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మ్యాప్లో చూస్తే ఇది తమిళనాడు ప్రాంతం ఏదైతే ఉందో, సో ఈ తమిళనాడు ప్రాంతంలో మనకు ముఖ్యంగా ఉన్నటువంటిది ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పాక్ స్ట్రైట్ ఏదైతే ఉందో ఇక్కడ రికగ్నైజ్ చేశారో ఇది మనకి కచ్చతీవు ఐలాండ్ అంటాం. కచ్చతీవు ఐలాండ్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ నో మ్యాన్స్ ఐలాండ్. అంటే ఇక్కడ మనుషులు జీవించడానికి ఎలాంటి అవకాశం లేదు, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ అనేది లేదు అసలు. సో త్రాగునీరు అనేది లేకపోవడం వల్ల ఇక్కడ ఎవ్వరూ కూడా ఉండేటువంటి అవకాశం లేదు. మరి మనుషులు జీవించినటువంటి ప్రాంతానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఎప్పుడైనా సరే మనకి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీలో భాగంగా ఈ ప్రాంతంలో ఒకవేళ మనుషులు నివాసం లేకపోయినప్పటికీ కూడా ఫిషింగ్ కావచ్చు, అదేవిధంగా ఈ జాలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క బోట్స్కి సంబంధించినటువంటి రెస్ట్ తీసుకోవడం కావచ్చు. అండ్ ఇక్కడ కచ్చతీవు ఐలాండ్ ఏదైతే ఇది 235 ఎకరాల ఏరియా ఏదైతే ఉందో, సో దీనికి సమస్య అంతా కూడా వచ్చింది. సాధారణంగా 1974లోనే దీనికి ఆల్రెడీ సొల్యూషన్ అనేటువంటి చూపించాం. కానీ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కచ్చతీవు ఐలాండ్ అనేటువంటిది ఎవరికి చెందుతుంది లేదా ఆల్రెడీ ఏం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే మీరు గమనిస్తే 1845లో క్యాంప్బెల్ అనేటువంటి వ్యక్తి, అంటే ఆనాటి శ్రీలంక గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈ జాఫ్నా కింగ్డమ్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా జాఫ్నా కింగ్డమ్ అంటాం. సో యాక్చువల్గా ఈ కచ్చతీవు ఐలాండ్ అనేటువంటిది జాఫ్నా కింగ్డమ్కి సంబంధించిందని శ్రీలంక వారి యొక్క వాదన ఏంటంటే ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేటువంటి జాఫ్నా కింగ్డమ్కి సంబంధించి అని చెప్తున్నారు. కానీ బ్రిటిష్ ఇండియా పరిపాలించేటప్పుడు ఆర్ భారతదేశాన్ని శ్రీలంకని బ్రిటిషర్స్ పరిపాలించేప్పుడు 1845లో ఒక 3 నోటిఫికేషన్ జారీ చేశారు. ఏమని, ఈ జాఫ్నా కింగ్డమ్కి సంబంధించినటువంటి టెరిటరీ మొత్తాన్ని కూడా రికగ్నైజ్ చేయండి. సో ఈ 3 నోటిఫికేషన్లలో కూడా అంటే జాఫ్నా కింగ్డమ్కి సంబంధించినటువంటి ఏరియా ఎంత ఉంది అని ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లో ఎక్కడా కూడా కచ్చతీవు ఐలాండ్స్ అనేటువంటివి జాఫ్నా కింగ్డమ్లో భాగం కాలేదు. అంటే ఆబ్వియస్లీ ఆనాటి బ్రిటిష్ శ్రీలంక ఏదైతే బ్రిటిషర్స్ పరిపాలించారో అప్పుడు కూడా జాఫ్నా కింగ్డమ్లో ఇది భాగం కాదు. మరి ఈ కచ్చతీవు ఐలాండ్ అనేటువంటిది ఈ యొక్క కన్యాకుమారి ఆర్ రామేశ్వరం ప్రాంతానికి సంబంధించినటువంటి రామానంద డైనాసిటీ వారికి సంబంధించిందని చెప్పేసి ఒక హిస్టరీ కూడా ఉంది మనకి. సో ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క అంశం మొత్తం కూడా డిస్కస్ చేసుకుంటున్నటువంటి సమయంలో అంటే 1845 నుంచి శ్రీలంక ఏం చెప్తుంది, ఇది మాదే, ఆర్ ఈవెన్ శ్రీలంక ఇప్పుడు కూడా ఏం చెప్తుంది, సో ఆనాటికి అంటే బ్రిటిషర్స్ పరిపాలించింది మాకు సంబంధం లేదు, కానీ ఇది మాత్రం జాఫ్నా కింగ్డమ్లోకి వస్తుందని చెప్పారు. కానీ 1921లో ఇక్కడ మీరు ఇయర్స్ ఆన్ ఇయర్స్ చూస్తే 1921లో అటు భారతదేశం అదేవిధంగా అటు శ్రీలంక ఈ 2 దేశాలు కూడా కచ్చతీవు ఐలాండ్స్ మావి అంటే మావి అని చెప్పేసి
క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే కచ్చితీవు మాదంటే భారతదేశం అంటుంది, లేదు శ్రీలంక ఏమంటుంది ఇది మాది అని చెప్తుంది. సో ఈ క్లెయిమింగ్స్లో భాగంగా ఇరు దేశాలు కూడా సత్సంబంధాలతో ఉండాలి అని చెప్పేసి ఇందిరాగాంధీ గారి టైం పీరియడ్లో 1974లో ఇండియా శ్రీలంక మారిటైమ్ లైన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఇండియా శ్రీలంక మారిటైమ్ బౌండరీ లైన్ ఒక ఒప్పందం ద్వారా 1974లో ఒక ఒప్పందం ద్వారా ఇందిరాగాంధీ గారు ఆనాటి ప్రైమ్ మినిస్టర్ ఈ కచ్చతీవు ఐలాండ్ ఏదైతే ఉందో దాన్ని శ్రీలంకకి ఈ ఒప్పందం ద్వారా ఇచ్చేయడం జరిగింది. సో అక్కడితో ఆ మ్యాటర్ సెటిల్ అయిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జాక్ట్గా ఎలక్షన్ టైం పీరియడ్లో తమిళనాడులో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దాంతో మళ్ళీ ఈ యొక్క వివాదం అనేది తెరపైకి రావడం జరిగింది. సో 1974లోనే ఈ యొక్క వివాదం అంతా కూడా సెటిల్ అయిపోయింది. సో హిస్టారికల్గా ఏం చెప్తున్నారు, రాజా ఆఫ్ రామానందాస్ టెరిటరీ అంటే ఈ కచ్చితీవు ఐలాండ్స్ అనేవి రామానంద టెరిటరీ కింద, అంటే ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి రామేశ్వరం ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి రాజులది అని మనకి తెలుసు ఫస్ట్ నుంచి కూడా. సో శ్రీలంక ఏం చెప్తుంది, లేదు లేదు ఇది మాది, జాఫ్నా కింగ్డమ్లో భాగమని శ్రీలంక క్లెయిమ్ చేస్తుంది. 1921లో అటు శ్రీలంక ఇటు ఇండియా ఇద్దరు కూడా మాదంటే మాదని క్లెయిమ్ చేశారు. సర్లే భారతదేశం అనేది ఈ పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండాలి అని చెప్పేసి 1971లో ఇందిరాగాంధీ గారు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో ఆ టైంలో ఒక అగ్రిమెంట్ అంటే ఇండో శ్రీలంక మారిటైమ్ బౌండరీ లైన్ అగ్రిమెంట్లో భాగంగా శ్రీలంకకి ఈ యొక్క కచ్చితీవు ఐలాండ్స్ ఇచ్చేయడం జరిగింది. నా ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే సాధారణంగా ఈ అగ్రిమెంట్లో భాగంగా అక్కడ ఫిషింగ్ అనేటువంటిది చేయకూడదు. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఫిషింగ్ అనేటువంటి చేయకూడదు అని శ్రీలంక చెప్తుంది. సో ఇక్కడ సాధారణంగా ఏమవుతుందంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా దీన్ని ప్రకటించడం జరిగింది. అంటే అటు శ్రీలంక ఫిషర్మెన్స్ అక్కడ ఫిషింగ్ చేయకూడదు అండ్ ఇండియన్ ఫిషర్మెన్స్ కూడా అక్కడ ఫిషింగ్ చేయకూడదు. సాధారణంగా ఈ తమిళ ఫిషర్మెన్స్ ఎవరైతే ఆ ప్రాంతానికి వెళ్తుంటారో అక్కడ చేపలు పట్టడం అనేటువంటి చేయకూడదు. కానీ ఈ అగ్రిమెంట్లో భాగంగా మనకి కొన్ని హక్కులు ఉన్నాయి, అంటే భారతదేశానికి కొన్ని హక్కులు ఉన్నాయి. భారతదేశం అనేటువంటి కచ్చితీవు ఐలాండ్ ఇచ్చినప్పటికీ కూడా మనకి కొన్ని హక్కులు ఉన్నాయి. ఏంటంటే అక్కడ ఫిషర్మెన్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నెట్స్ని ఆరబెట్టుకోవచ్చు అండ్ ఈ యొక్క ఫిషింగ్కి వెళ్ళేప్పుడు అక్కడ రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ సెయింట్ యాంటోనీ చర్చ్ అనేటువంటిది, ఇక్కడ ఒక చర్చ్ అనేటువంటిది ఉంది. ఈ చర్చికి కూడా వెళ్ళడానికి ఎనీ వీసా అవసరం లేకుండా, అంటే వితౌట్ వీసా ఆ చర్చికి వెళ్ళడానికి కూడా ఈ అగ్రిమెంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి వారికి అవకాశం ఉంది. సాధారణంగా వేరే దేశంలో యొక్క టెరిటరీలో మనం ల్యాండ్ అవుతున్నామంటే ఖచ్చితంగా వీసా ఉండాలి. కానీ ఈ అగ్రిమెంట్లో భాగంగా ఆ చర్చికి వెళ్ళాలి అంటే, సో ఆ చర్చ్ అనేది ఎక్కడ ఉంది, కచ్చితీవు ఐలాండ్లో ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి చర్చికి మన భారతీయులు ఎవరైనా సందర్శించాలంటే ఎలాంటి వీసా అక్కర్లేదు. సో అక్కడ చేపలు పట్టడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా ప్రకటించుకోవడం జరిగింది ఇరు దేశాలు. అండ్ అదేవిధంగా ఓన్లీ బోట్స్ కావచ్చు, ఈ యొక్క బోట్ నెట్స్ ఏవైతే ఉన్నాయో, చేపలు పట్టే నెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆరపెట్టుకోవడానికి మాత్రమే మనకి అవకాశం ఉందని శ్రీలంక గుర్తు చేయడం జరిగింది. అండ్ వితౌట్ వీసా మనం అక్కడ ఉన్నటువంటి చర్చికి వెళ్ళి సందర్శించుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ. సో ఒకసారి ఓవరాల్గా మనకి కంప్లీట్గా డీటెయిల్స్ చూద్దాం. సో కచ్చితీవు ఐలాండ్స్ అనేటువంటి లొకేషన్ చూస్తే ఇది ఒక అన్ఇన్హాబిటెడ్, అంటే మనుషులు జీవించలేనటువంటి ప్రదేశం. అండ్ భారతదేశానికి తమిళనాడు ప్రాంతాలు కొంచెం దూరంగా పాక్ స్ట్రైట్ దగ్గరగా ఉంటుంది. సో గతంలో ఈ ఐలాండ్ అనేటువంటిది శ్రీలంక క్లెయిమ్ చేస్తుంది అండ్ రామేశ్వరానికి సంబంధించినటువంటి రామానంద్ డైనాసిటీ కూడా క్లెయిమ్ చేస్తుంది. అండ్ 14వ శతాబ్దంలో 14th సెంచరీలో అసలు ఈ ఐలాండ్ అనేది ఎట్లా ఏర్పాటైంది అంటే వాల్కెనిక్ ఎరప్షన్ ద్వారా ఏర్పాటైందని చెప్తున్నారు. అండ్ గతంలో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు రాజ్యాంగ సవరణ అనేటువంటిది లేకుండానే ఒక అగ్రిమెంట్లో భాగంగా ఎలా ఇచ్చారు? ఇదే విషయాన్ని 2013-14 సుప్రీంకోర్టులో కూడా కొంతమంది కేసు ఫైల్ చేయడం జరిగింది. సో అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక టెరిటరీని ఎలాంటి రాజ్యాంగ సవరణ లేకుండా, అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది బెరుబారి యూనియన్ కేసులో చెప్పినప్పటికీ కూడా గవర్నమెంట్ ఏ విధంగా ఈ యొక్క అగ్రిమెంట్లో భాగంగా ఇచ్చేసింది, ఇదొక క్వశ్చన్. ఇక్కడ ఆనాటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహత్గి గారు ఏం చెప్పారు అంటే, ఇది ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్, అంటే భారతదేశానికి సొంతమైందని ఎక్కడా కూడా లేదు, ఇదొక డిస్ప్యూటెడ్ ల్యాండ్ బిట్వీన్ టూ కంట్రీస్. సో డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనేటువంటిది భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేకుండా సరే మీరే తీసేసుకోండి అని ఒక అగ్రిమెంట్ ద్వారా ఇచ్చేయడం జరిగింది. మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం మన భారతదేశ టెరిటరీలో ఒకవేళ ఇది ఉన్నట్టయింటే అది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. సో రాజ్యాంగ సవరణ అనేది భారతదేశంలో భారతదేశం కంట్రోల్లో ఉన్నటువంటి భూమిని ఇచ్చేసేటప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలి. ఇది ఇద్దరి కంట్రోల్లో కూడా లేదు.
వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్. ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనేది అటు భారతదేశం కంట్రోల్లో లేదు, అటు శ్రీలంక కంట్రోల్లో లేదు. ఇద్దరము కూడా గొడవ పడుతూనే ఉన్నాము. సో ఎందుకు భారతదేశం చుట్టుపక్కల దేశాలతో సత్సంబంధాలు ఉంచుకోవాలని చెప్పేసి ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇచ్చేయడం జరిగింది. సో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అటు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఏరియా వచ్చేసి 285 ఎకరాలు మాత్రమే. సో కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఇలా ఇంటర్నేషనల్ ఎరైనాలో అంటే వేరే దేశాలతో ఏదైనా అగ్రిమెంట్ గత ప్రభుత్వాలు చేసుకున్నవి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు విమర్శించినట్టయితే భవిష్యత్తులో భారతదేశం యొక్క విదేశాంగ విధానానికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారే కొద్దీ విదేశాంగ విధానం మారుతూ ఉన్నట్టయితే మన భారతదేశం పైన నమ్మకం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. లోకల్లో ఉన్నటువంటి అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏవైనా కమెంట్స్ చేసినప్పటికీ కూడా వేరే దేశాలు పట్టించుకోనప్పటికీ, కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కావచ్చు, సో ఇలాంటి వ్యక్తులు ఈ కచితీవ్ ఐలాండ్ పైన ఏదైతే కమెంట్ చేశారో దాన్ని సీరియస్గా పరిగణించాలి, దాన్ని మనం ఆలోచించాలి. వేరే దేశాలు మన మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుందని హిందూ న్యూస్ పేపర్లో కూడా మనకి ఈ యొక్క ఎడిటోరియల్ కాలం రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ కచితీవ్ ఐలాండ్ అనేటువంటిది 1974లోనే శ్రీలంకకి మనం ఇచ్చేయడం జరిగింది. 1921లో ఇరు దేశాలు కూడా పోటీ పడడం జరిగింది, మాదంటే మాది అని చెప్పేసి. సో ఇక్కడ ఓవరాల్గా ఈవెన్ మద్రాస్ హైకోర్టులో ఆనాటి 2014లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది మద్రాస్ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అసలు కచితీవ్ ఐలాండ్ అనేది ఎవరిది అని ఆ స్టేట్లో ఉన్న వివాదం ఉన్న సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఇదొక సెటిల్డ్ డిస్ప్యూట్, అంటే ఈ వివాదం అనేది సద్దుమణిగిపోయింది, అంటే వాళ్ళకి మనం ఇచ్చేసాము, సో దాని గురించి ఇంకా ఎలాంటి వివాదము లేదు, ఎలాంటి ప్రశ్న లేదు అని చెప్పేసి ప్రభుత్వం కూడా మనకి దాఖలు చేయడం జరిగింది. సో సింపుల్, కచితీవ్ ఐలాండ్ అనేటువంటిది 1974లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండియా శ్రీలంక మారిటైమ్ బౌండరీ అగ్రిమెంట్లో భాగంగా మనం వాళ్ళకి ఈ యొక్క డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనేది ఇచ్చేయడం జరిగింది. కాకపోతే మనకున్నటువంటి హక్కులు ఏమిటి అంటే అక్కడ ఫిషర్మెన్ బోట్స్ కావచ్చు, లేదంటే ఈ యొక్క నెట్స్ ఆరబెట్టుకోవచ్చు అండ్ రెస్ట్ తీసుకోవచ్చు ఈ యొక్క ఫిషింగ్కి వెళ్ళినప్పుడు, కానీ ఫిషింగ్ అనేటువంటి చేయకూడదు. సమస్య అంతా ఎక్కడ వస్తుంది, అక్కడ ఫిషింగ్ చేసినందుకు మన ఇండియన్ ఫిషర్మెన్స్ని శ్రీలంక వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల డిప్లొమాటిక్ ప్రెషర్ అంతా తీసుకొచ్చి శ్రీలంక మీద పెట్టి మా యొక్క జాలర్లని వదిలిపెట్టాలని చెప్పేసి మనం కూడా చాలా సందర్భాల్లో చేస్తూనే ఉన్నాం. అదేదో కచితీవ్ ఐలాండ్ వాళ్ళకి ఇవ్వకపోయింటే ఈ సమస్య అంతా లేదు కదా అనేది కూడా ఒక ప్రశ్న అనమాట. సో ఎనీహౌ ఇట్ ఈస్ ఎ సెటిల్డ్ డిస్ప్యూట్. థ్యాంక్ యూ సో మచ్.